హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వీడియో ఏంటో మీకు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటది. పుష్పయాగం. శ్రీ కామాక్షి దేవి సమేత ఏకాంబరేశ్వర స్వామివారి పుష్పయాగం. ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఒక శివాలయం ఉంది. అక్కడ దేవుని పేరు శ్రీ కామాక్షి దేవి సమేత ఏకాంబరేశ్వర స్వామివారు అనమాట. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్లపక్షమి అంటే పౌర్ణమి కన్నా ముందు వచ్చే నవమి నాడు ఇక్కడ కళ్యాణం చేస్తారు అమ్మవారికి, అయ్యవారికి. మార్నింగ్ కళ్యాణం అయిన తర్వాత ఈవినింగ్ అనేది పుష్పయాగం అవుతుంది. ఈ పుష్పయాగానికి ఏంటంటే వచ్చే భక్తులందరూ పువ్వులు, స్వీట్స్ తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తారు. దీన్నే పుష్పయాగం అంటారు. ఈవినింగ్ 6 o'clockకే స్టార్ట్ చేస్తారు, కానీ మేము వెళ్ళేసరికి 7:30 అలా అయిపోయింది. సో అక్కడ పూజలు అయ్యి ఇక్కడ హారతి ఇస్తున్నారనమాట. ఫస్ట్ అక్కడ లింగానికి హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి హారతి ఇస్తారు. ఇలా నక్షత్ర హారతి అనేది ఇస్తారు ఇక్కడ. ఈ నక్షత్ర హారతి అనేది ఎవ్రీ పౌర్ణమికి ఇలా అమ్మవారికి నక్షత్ర హారతి ఇస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం కూడా ఇస్తారు. ఇక్కడ అమ్మవారికి హారతి ఇచ్చాక నెక్స్ట్ అక్కడ పొద్దున్న కళ్యాణం చేసే ఉత్సవం మూర్తులు వాటికి కూడా హారతి ఇస్తారు. ఈ కళ్యాణానికి 2 days ముందు నుంచే పూజలన్నీ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ డే ఏమో గోమాతకు పూజ, సెకండ్ డే చండీ హోమం, సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, లలితా పారాయణం, ఇలా 3 days పూజలు అవుతుంటాయి. థర్డ్ డే అనేది మార్నింగ్ కళ్యాణం జరుగుతుంది, ఈవినింగ్ పుష్పయాగం. కళ్యాణం అయిన వెంటనే మధ్యాహ్నం భక్తులందరికీ ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తారు. మార్నింగ్ కళ్యాణంకి అయితే వెళ్ళడం అవ్వలేదు, సో ఈవినింగ్ వెళ్దామని ఈవినింగ్ ఇలా టెంపుల్కి వచ్చాం. చూడండి అసలు అమ్మవారిని, అయ్యవారిని ఎంత బాగా అలంకరించారో ఆ పూల పాలతో. ఇక్కడ అమ్మవారికి, అయ్యవారికి ఉయ్యాలలో పెట్టి అలా ఉంచుతారు. అక్కడ పూజలన్నీ చేసి లాస్ట్లో పుష్పయాగం అవుతుంది. భక్తులు తెచ్చే ఫ్లవర్స్ని, స్వీట్స్ని వాళ్ళు నీట్గా అరేంజ్ చేస్తారు. ఫ్లవర్స్ అయితే ఓన్లీ సెంట్ ఫ్లవర్సే యూజ్ చేస్తారు, అంటే గులాబీలు, మల్లెలు, లిల్లీ ఫ్లవర్స్ అని. అవన్నీ ఒక పెద్ద టబ్లో వేస్తారు. భక్తులు తెచ్చినవన్నీ కలెక్ట్ చేసి ఒక పెద్ద టబ్లో వేస్తారు. ఇక్కడ స్వీట్స్ చూడండి ఓపెన్ చేసి ఎంత నీట్గా ఒక టేబుల్ మీద అరేంజ్ చేశారో. సో ఇవన్నీ అయ్యవారికి, అమ్మవారికి అలా సమర్పిస్తారు. అయిన తర్వాత లాస్ట్లో భక్తులకి ఇదే ప్రసాదంగా ఇస్తారు. చూసారా ఇక్కడ నందిని కూడా ఎంత బాగా అలంకరించారో. ప్రతి త్రయోదశి నాడు ఇక్కడ నందికి కూడా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ఇక్కడ చూడండి ఇదే పుష్పయాగం. ఇలా ఉయ్యాలలో అమ్మవారిని, అయ్యవారిని పెట్టాక ఇలా మనం పువ్వులు వేస్తూ ఉండాలి. అవి మనం ఉత్సవమూర్తుల్ని తాకకూడదు. దీనికి ఒక ఉయ్యాలకి ఒక పెద్ద రోప్ లాంటిది కడతారు, తాడు. ఆ తాడుతో మనం ఇలా ఊపుతూ ఉండాలి. ఇక్కడ చూసారు కదా వీడియోలో నేను ఎలా ఊపుతున్నానో అలా ఊపుతూ ఉండాలి. ఉయ్యాల కన్నా ముందు ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంతే అయ్యింది, ఒక భరతనాట్యం. ఇక్కడ చూడండి అమ్మాయి ఎంత బాగా చేస్తుందో అసలు. ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ డ్యాన్స్ కానీ చాలా అంటే చాలా బాగా చేసింది. ఇంకా అందరూ చాలా అంటే చాలా అప్రిషియేట్ చేశారు అమ్మాయిని. తను కూడా చాలా సడన్గా అప్పటికప్పుడు చెప్తే అప్పటికప్పటికి రెడీ అయ్యి వచ్చి బాగా చాలా బాగా పర్ఫామ్ చేసింది అసలు. అండ్ ఇలాంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కండక్ట్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అంట ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ కళ్యాణంకి అయితే వెళ్ళేదాన్ని, కానీ ఈ పుష్పయాగానికి ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. బట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు ఇవన్నీ చూస్తే చాలా కొత్తగా కూడా ఉంది. నేను అసలు ఎప్పుడు ఇలాంటిది చూడలేదు. అండ్ ఇదే ఫస్ట్ టైం ఇలా చేస్తారు అని కూడా నాకు ఎప్పుడు తెలియదు. అండ్ మీలో ఎంతమందికి ఈ పుష్పయాగం గురించి తెలుసో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ సైడ్ ఎలా చేస్తారు అని కూడా చెప్పండి. ఈ విగ్రహాలని పంచలోహాలతో చేస్తారంట ఫ్రెండ్స్. అండ్ మనం ఫస్ట్ టెంపుల్కి వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో విఘ్నేశ్వరుడు ఉంటారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి వెళ్తే ఇక్కడ కాలభైరవ స్వామి. అండ్ అలా కొంచెం కాలభైరవ స్వామి టెంపుల్ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే శంకరాచార్యుల వారు ఉంటారు. ఇవన్నీ ఉపాలయాలు అంటారు, అంటే టెంపుల్ లోపల ఉన్న చిన్న చిన్న ఆలయాలని ఉపాలయాలు అంటారు. సో ఇక్కడ మనకి శంకరాచార్యుల వారు చిన్న విగ్రహం ఉంటుంది బ్యాక్ సైడ్లో. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటంటే ఇక్కడ మనకి స్ఫటిక లింగాలు ఉంటాయి. వాటికి మనం స్వయంగా మన చేతుల మీదుగా మనం అభిషేకం చేయొచ్చు. అక్కడ మనకి మట్టి కుండలు కూడా ఉంటాయి. ఆ మట్టి కుండలతో మనం చుట్టూ కోవిల ప్రాంగణంలో ప్రదక్షిణం చేసి బ్యాక్ సైడ్ మనకు ఒక బోర్ వాటర్ తెచ్చి ఇలా మనం వాటర్తో అభిషేకం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ గ్రిల్స్ వేసేసారు, కానీ ముందు మనకి అక్కడ స్ఫటిక లింగాలు మనకు కనిపించాయి, కానీ అందరూ పువ్వులు పత్రి వేయడం వల్ల వాటర్ అనేది అక్కడ అలా స్టాక్ ఉండిపోతుందని ఇప్పుడు గ్రిల్స్ వేసేసారు. సో ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇందాక మీకు చెప్పినట్టు శంకరాచార్యుల వారు, కాలభైరవ స్వామి టెంపుల్, ఇక్కడ విష్ణు ఆలయం అన్నీ ఉంటాయి.
మీకు ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.